అటవీశాఖ అధికారులు పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో అటవీశాఖ పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారుల తీరు వల్ల ఇటీవల కాలంలో ఏర్పడ్డ ఇబ్బందులను సమావేశంలో సీఎం ప్రస్తావించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అటవీశాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్న సీఎం దీనిపై ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో మాట్లాడారని, మళ్లీ మరోసారి మాట్లాడతానన్నారు. ఫారెస్ట్ అధికారులు జిల్లా కలెక్టర్ కిందే పనిచేయాలనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. కొందరు అటవీశాఖ అధికారుల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకో గానీ నేను చాలా మీరు యు ఆర్ నాట్ పీపుల్స్ ఫ్రెండ్లీ. పోలీస్ ఆర్ పీపుల్స్ ఫ్రెండ్లీ, నాట్ ఫారెస్ట్. ఎందుకో గానీ మీ మైండ్ లో ఆల్ ఆఫీసర్స్ హ్యాస్ టు మెండ్, అదర్వైజ్ ఇట్ విల్ బి టఫ్ టైం. కంప్లైంట్స్ అకౌంట్ కాన్ఫ్లిక్ట్స్ ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినా కలెక్టర్ చెప్పినా ఈ పరిస్థితులు లేరు మీ వాళ్ళు. వై ఐ డోంట్ నో. దే డోంట్ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్, దే ఆర్ హ్యావింగ్ ఈక్వల్ ఇంట్రెస్ట్. డిఎఫ్ఓ ఈజ్ నాట్ అబౌవ్, డిఎఫ్ఓ ఈజ్ వర్కింగ్ అండర్ కలెక్టర్. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్, అదర్వైజ్ దెర్ ఇస్ ఏ డిస్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. తీవ్రవాదులు వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది, ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. నో దట్ యువర్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ అబ్జెక్షనబుల్. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తా తెలియదు. లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో గానీ. నేను నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. So many complaints are coming on you. Where things are going wrong, I don't know. You correct it, and then in conflict, how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే, మన శ్రీశైలం వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చా. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియంట్. యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్, యూ కమ్ టు మీ ఆర్ డిప్యూటీ సీఎం, బట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అప్రోచ్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్.